ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబుల్ ఫైర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కరెంట్ డివిజన్ రూల్. ఈ కరెంట్ డివిజన్ రూల్ లో మనం అన్నోన్ కరెంట్ అనేది ఐడెంటిఫై చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, we want to know about the definition of the current division rule. Here it is. It is said that the current in any of the parallel branches is equal to the ratio of the opposite branch resistance to the total resistance multiplied by the total current. ఇది వచ్చేసి పైన డెఫినేషన్ కి కరెంట్ డివిజన్ రూల్ యొక్క ఈక్వేషన్ I1 is equal to R2 by R1 plus R2 into I. ఈ డెఫినేషన్ కి ఈ ఈక్వేషన్ కి మ్యాచ్ అవుతుంది. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనేది నేను మీకు ఈ సర్క్యూట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వి వాంట్ టు నో అబౌట్ ది ఓమ్స్ లా. ఓమ్స్ లాలో మనకి ఏం చెప్తారు? మనకి కరెంట్ కావాలి కదా. కరెంట్ కావాలంటే ఓమ్స్ లాలో ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు V/R. మనకు I1 కరెంట్ కావాలంటే I1 ఈజ్ ఈక్వల్ టు V1/R1. I2 కరెంట్ కావాలంటే I2 ఈజ్ ఈక్వల్ టు V2/R2. సో ఇక్కడ మనం కరెంట్ అనేది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామంటే, రెసిస్టర్లు అనేది ప్యారలల్ లో ఉన్నప్పుడు, రెసిస్టర్లు కానీ కెపాసిటర్లు కానీ ఇండక్టర్లు కానీ ప్యారలల్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం కరెంట్ ను ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే రెసిస్టర్లు కానీ కెపాసిటర్లు కానీ ఇండక్టర్లు కానీ సిరీస్ లో ఉంటే మనం కరెంట్ ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరెంట్ అనేది సిరీస్ లో సేమ్ గా ఉంటుంది, ప్యారలల్ లో మాత్రమే డివైడ్ అవుతుంది. సో ఈ రెసిస్టర్లు అనేవి ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి మనం కరెంట్ ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ బ్రాంచ్ లో నుంచి కరెంట్ టూ టైప్స్ గా డివైడ్ అవుతుంది, I1 I2 అనేది. అదే సిరీస్ లో ఉంటే R1 R2 అనే రెసిస్టర్లు కరెంట్ అనేది డివైడ్ అవ్వదు, సేమ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సిరీస్ లో ఉంటే వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది, ప్యారలల్ లో ఉంటే కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. అందుకనే మనం కరెంట్ డివిజన్ రూల్ ఎప్పుడైనా సరే ప్యారలల్ లో ఉన్నటువంటి రెసిస్టర్స్ కి, ప్యారలల్ లో ఉన్నటువంటి కెపాసిటర్స్ కి, ప్యారలల్ లో ఉన్నటువంటి ఇండక్టర్స్ కి మాత్రమే అప్లై చేస్తాము. సిరీస్ లో ఉన్నటువంటి రెసిస్టర్స్ కి ఎప్పుడు అప్లై చేయము. ఈ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓమ్స్ లాలో I ఈజ్ ఈక్వల్ టు V/R ఉంది కదా. మనకు I1 కరెంట్ కావాలి. I1 కరెంట్ కావాలంటే V1/R1. సిరీస్ లో వోల్టేజ్ ప్యారలల్ లో వోల్టేజ్ అనేది సేమ్ గా ఉంటుంది. సో V ఈజ్ ఈక్వల్ టు V1 ఈజ్ ఈక్వల్ టు V2. ఇక్కడ ఎంత వోల్టేజ్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సిరీస్ లో ఎటువంటి రెసిస్టెన్స్ లేవు, ఓన్లీ ప్యారలల్ లో మాత్రమే రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ అనేది సేమ్ గా ఉంటుంది. సో V ఈజ్ ఈక్వల్ టు V1 ఈజ్ ఈక్వల్ టు V2 ఇన్ ప్యారలల్. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? V1 ప్లేస్ లో V అని రాసుకోవచ్చు కదా, సేమ్ గా ఉంది కాబట్టి వోల్టేజ్. సో I1 ఈజ్ ఈక్వల్ టు V/R1. V ఈజ్ ఈక్వల్ టు మనకు ఓమ్స్ లా ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. సో V ప్లేస్ లో మనకు I ఇంటూ R రాసుకోవాలి. ఎందుకని మనం V ప్లేస్ లో I ఇంటూ R రాసుకోవాలంటే, మనకి ఇక్కడ ఈ సర్క్యూట్ లో ఎటువంటి వోల్టేజ్ వాల్యూ ఇవ్వలేదు, ఓన్లీ కరెంట్ అండ్ రెసిస్టర్స్ వాల్యూస్ మాత్రమే ఇచ్చి, అది ఇన్పుట్ కరెంట్ అండ్ రెసిస్టర్ వాల్యూస్ మాత్రమే ఇచ్చి మనల్ని రెసిస్టర్స్ దగ్గర ఎంత కరెంట్ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఎక్కడా కూడా వోల్టేజ్ అనేది మెన్షన్ చేయలేదు. సో మనకు వోల్టేజ్ అనేది మెన్షన్ చేయకుండా ఓన్లీ కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఇచ్చి మనల్ని రెసిస్టర్స్ లో పాస్ అయ్యేటువంటి కరెంట్ ఐడెంటిఫై చేయమంటే మనం కరెంట్ డివిజన్ రూల్ వేయాలి. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎటువంటి సర్క్యూట్స్ మనం కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయాలంటే, మనకి ఎటువంటి వోల్టేజ్ ఇవ్వకుండా ఓన్లీ కరెంట్ అండ్ రెసిస్టర్స్ వాల్యూస్ మాత్రమే ఇచ్చి కరెంట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు మనం కరెంట్ డివిజన్ రూల్ వేయాలి. సో అందుకనేసి మనకి ఎటువంటి వోల్టేజ్ ఇవ్వకోకుండా కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి వోల్టేజ్ ని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ కరెంట్స్ లో రాసుకున్నాము. V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R ఇన్ ఓమ్స్ లా ప్రకారము. సో I1 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R బై R1. సో ఇక్కడ రెసిస్టర్స్ అనేటివి ప్యారలల్ లో ఉన్నాయి. మనకు RTH కావాలి. RTH అంటే టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ కావాలంటే రెండు రెసిస్టర్స్ ప్యారలల్ లో ఉన్నప్పుడు టోటల్ రెసిస్టెన్స్ వచ్చేసి R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ప్రొడక్ట్ ఆఫ్ ది రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఉన్నప్పుడు. అదే సిరీస్ లో ఉంటే డైరెక్ట్ గా R1 ప్లస్ R2 చేసుకుంటే మనకు టోటల్ రెసిస్టెన్స్ వచ్చింది. కానీ ప్యారలల్ లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ లో ప్రొడక్ట్ ఆఫ్ ది రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ వేస్తే మనకు టోటల్ రెసిస్టెన్స్ వచ్చింది. ఇక్కడ RTH ఇస్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2 ఇన్ ప్యారలల్. మనం R ప్లేస్ లో R1 R2 R1 ప్లస్ R2 R1 R2 బై R1 ప్లస్ R2 అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాము. I1 ఇస్ ఈక్వల్ టు I బై R1 ఇంటూ R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఇక్కడ R1 అని క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏ ఫార్ములా వచ్చింది? I1 ఈజ్ ఈక్వల్ టు R2 బై R1 ప్లస్ R2 ఇంటూ I టోటల్ కరెంట్.
ఇది వచ్చేసి మన కరెంట్ డివిజన్ రూల్ ఫార్ములా. I1 కరెంట్ కి కరెంట్ డివిజన్ రూల్ ఫార్ములా I1 is equal to R2 by R1 plus R2 into R into I. ఈ సర్క్యూట్ కి ఏ సర్క్యూట్ కైనా ఇలాగే ఉంటది మాక్సిమం. కాకపోతే రెసిస్టర్లు పెరిగే కొద్దీ ఇక్కడ రెసిస్టర్ వాల్యూస్ ఒక చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, I2 is equal to R1 by R1 plus R2 into I. ఏం లేదండి, మనకు కరెంట్ డివిజన్ రూల్ లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే అదే పర్టికులర్ మనకి ఏ బ్రాంచ్ దగ్గర ఏ రెసిస్టర్ దగ్గర కరెంట్ కావాలనో ఆ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు దాని ఆపోజిట్ బ్రాంచ్ లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ది టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ కరెంట్. ఇదండి ఫార్ములా, కరెంట్ డివిజన్ రూల్ యొక్క ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఒక సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనకు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది కరెంట్స్ I1 అండ్ I2 ఇన్ ద ప్యారలల్ సర్క్యూట్ సో ఇన్ ది ఫిగర్. ఇక్కడ I1 I2 ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ I1 I2 అనేది ఈ రెసిస్టర్స్ ద్వారా పాస్ అవుతాయి. ఇక్కడ కరెంట్ I1 అనేది పాస్ అయ్యి ఇక్కడ ఈ నోడ్ దగ్గర 2 బ్రాంచెస్ గా డివైడ్ అయింది, I1 I2 గా. ఇక్కడ మనకి ఎటువంటి వోల్టేజ్ సోర్స్ గాని ఇవ్వలేదండి. ఇక్కడ ఎటువంటి వోల్టేజ్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనము ఈ సర్క్యూట్ కి మనము కరెంట్ డివిజన్ రూల్ వేసాము. అలాగే రెసిస్టర్లు అనేది ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి కరెంట్ డివిజన్ రూల్ వేసాము. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎటువంటి వోల్టేజ్ సోర్స్ ఇవ్వకుండా మనల్ని కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఓన్లీ రెసిస్టర్స్ అంటే కరెంట్ వాల్యూతోనే అప్పుడు మనం కరెంట్ డివిజన్ రూల్ వేస్తాము. అలాగే రెసిస్టర్స్ అనేది ప్యారలల్ లో ఉన్నప్పుడు కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తాము. ఇక్కడ సొల్యూషన్ చూసినట్లయితే, యూజింగ్ ద కరెంట్ డివిజన్ రూల్ ద కరెంట్ త్రూ రెసిస్టర్స్ R1 ఈజ్, మన కరెంట్ డివిజన్ రూల్ యొక్క ఫార్ములా తెలుసు కదండి, I1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఇక్కడ ఫార్ములాలు ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి వాల్యూస్ ఇచ్చాడండి, R1 అండ్ R2 వాల్యూస్ అండ్ టోటల్ కరెంట్ వాల్యూ కూడా ఇచ్చాడు, అదే ఇన్పుట్ కరెంట్. సో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు I1 వాల్యూ 13.33 ఆంపియర్స్ వచ్చిందండి. ఇక్కడ నెక్స్ట్ ద కరెంట్ త్రూ రెసిస్టర్ R2 రెసిస్టర్ లో పాస్ అయ్యేటువంటి కరెంట్ వాల్యూ కనుక్కోమన్నారు. R2 లో పాస్ అయ్యేటువంటి కరెంట్ వాల్యూ కరెంట్ ఏంటిది, I2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ R1 బై R1 ప్లస్ R2. మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు I2 వచ్చింది. చాలా సింపుల్ గా అయిపోయిందండి. మనకి ఎటువంటి వోల్టేజ్ సోర్స్ ఇవ్వకుండా కరెంట్ ని ఐడెంటిఫై చేయమంటే పర్టికులర్ బ్రాంచెస్ దగ్గర ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేసి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.